దొంగలొచ్చిన 6 నెలలకి కుక్కలు మొరిగాయంట. అలా ఉంది నా పరిస్థితి. ఈ రెసిపీ ఇన్‌స్టాలో తెగ వైరల్ అయినప్పటి నుంచి చూస్తున్నా. ఎలాగైనా ఈ రెసిపీ ట్రై చేయాలి. నేను తిని చూడాలి. ఎలా ఉంటుందో టేస్ట్ అనుకున్నా. కానీ నాకైతే టైమే కుదరలేదు. బట్ ఈరోజు ఎలాగైనా ఈ రెసిపీ నేను ట్రై చేయాలని చేశాను. రెసిపీ అయితే సూపర్‌గా ఉంది. రెసిపీ ఎలా చేయాలో నేను ప్రాసెస్ చెప్తాను చూడండి. నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నాను. నాకైతే 3 ఎగ్స్ సరిపోతది. సో, నాకొక్కదానికే కాబట్టి నేను మా ఆయనకైతే పెట్టలేదు. కానీ ఈ వీడియో చూసినప్పుడు మా ఆయన ఖచ్చితంగా నన్నడుగుతాడు. ఈ రెసిపీ ఎప్పుడు చేసావు నాకు కూడా తెలీదు అని. నేను మా ఆయనొచ్చే లోపలే చేసి తినేసి అన్నీ కడిగి పెట్టేశాను. నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్‌లో ఉప్పేశాను. ఉప్పెందుకేశానంటే ఆ పొట్టు బాగొస్తదని మా మమ్మీ చెప్పింది నాకు. ఎప్పుడు ఎగ్స్ ఉడకపెట్టినా నేను ఉప్పేసే ఉడకపెడతాను. నీట్‌గా ఎగ్ అనేది ఆ పైన ఏమి అటాచ్ అవ్వకుండా నీట్‌గా వచ్చేస్తది కాబట్టి. నాకు తెలిసి ఇప్పటికే చాలామంది ఈ రెసిపీ ట్రై చేసుంటారు. మీరు తిని కూడా అయిపోయి ఉంటది. నేనైతే ఇప్పుడుదా వీడియో చేస్తా ఉన్నాను. నాకిప్పుడే టైం కుదిరింది కాబట్టి. సో, మీరు ఒకసారి ట్రై చేయకుండా ఉంటే ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది ఎగ్స్ అంతా ఉల్చుకున్నాక ప్రాసెస్ ఏంటో చూస్తామా? ఫస్ట్ వచ్చి ఆనియన్ కట్ చేసి మిక్సీలో వేసుకోవాలి. నేనొచ్చేసి తెల్లగడ్డ, అల్లం పేస్ట్ ఆల్రెడీ మిక్సీలో వేసేసాను. అది నేను వీడియో తీయలేకపోయాను. ఆనియన్ తర్వాత పచ్చిమిర్చి మీకు కారం ఎంతైతే సరిపోతుందో అన్ని మిరపకాయలే వేసుకోండి. నాకైతే 2, 3 సరిపోయింది. నేను 2, 3 వేసుకున్న. కారం ఎక్కువ నేను తినను కాబట్టి నాకు కారం అంటే సెట్ అవ్వదు. నేను కారం ఎక్కువ తినను. సో, నేను 3 వేసుకొని తర్వాత కొత్తిమీర కొంచెం వేసుకున్నాను. కొత్తిమీర వచ్చి వేసుకున్న తర్వాత అది మిక్సీ పట్టుకోవాలి మనం. కొత్తిమీర, సాల్ట్ వేసుకునేది మర్చిపోయాను నేను. సో, తర్వాత వేశాను. అది కూడా వీడియో తీయలేకపోయాను. తర్వాత మిక్సీ పట్టేస్తాము. మిక్సీ పట్టుకొని అది ఫైన్ పేస్ట్‌గా రావాలి. కొంచెం మెత్తగా వస్తే సరిపోతది. మరి అంత మెత్తగా అయితే నేను చేసుకోలేదు. నేను కొంచెం కచ్చాపచ్చాగానే చేసుకున్నాను. నేనైతే ఇంతవరకు అడగలేదు. ఈ వీడియో ఎవరెవరు చూస్తున్నారో ప్లీజ్ నన్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్‌లో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని, ఇన్‌స్టాలో చూస్తే ఫాలో చేసుకోండి ప్లీజ్. ఆ తర్వాతొచ్చి ఎగ్ కట్ చేసుకొని అక్కడ మనం చేసుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ అది ఆ ఎగ్ మధ్యలో పెట్టుకొనేసి తిన్నామంటే ఉంటది చూడు నా స్వామిరంగా. ఇప్పుడు నాకు డబ్బింగ్ చెప్తా ఉంటే కూడా నోరు ఊరుతా ఉంది. సూపర్‌గా ఉంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్స్‌లో అయితే చెప్పండి ప్లీజ్. చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఆర్ ఫాలో చేసుకోండి. ఇన్‌స్టాలో చూసిన వాళ్ళు ఫాలో చేయండి. యూట్యూబ్‌లో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. ఇంక మీదట మీకు ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అనేది నేను ఏదో కంటెంట్‌లో పెడతాను. నన్నైతే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో, బాయ్. నాకైతే సూపర్‌గా నచ్చింది. మీరు ట్రై చేయండి. బాయ్.